గుడ్ మార్నింగ్. వెల్కమ్. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన చాలామందికి స్పెషలీ ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ఆర్ వేరే కంట్రీలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఆ, ఆగిపోతారు. అవును. ఎందుకంటే మనం ఇక్కడ కెనడాలో ఉన్నాం, ప్రాపర్టీ ఎక్కడో హైదరాబాద్లో కొనాలి. అక్కడ మార్కెట్ తెలియదు, ప్రాసెస్ అంతా ఎలా చూసుకోవాలి, ఎవరిని నమ్మాలి అనే భయం ఉంటుంది. కరెక్ట్. అది చాలా జెన్యూన్ భయం. దూరంగా ఉన్నాం కదా, ఎవరైనా మోసం చేస్తారేమో అని ఒక డౌట్ ఎప్పుడూ ఉంటుంది. బట్ ఈ భయానికి టెక్నాలజీ ఒక పవర్ఫుల్ సొల్యూషన్లా ముందుకొస్తోంది. ఓ ఈరోజు మనం డిస్కస్ చేసే విషయాలు ద కపుల్ ఎస్టేట్ అనే ఒక గైడ్ నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో క్యాల్గరీ లాంటి సిటీలో మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ప్రాపర్టీ ఎలా కొనవచ్చో వివరిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ అనాలిసిస్లో అసలు ఈ రిమోట్ బయింగ్ ప్రాసెస్ నిజంగా అంత ఈజీనా, లేక హైప్ ఎక్కువ సబ్స్టెన్స్ తక్కువనా, అసలు దీంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఇన్వెస్టర్గా జాగ్రత్త పడాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాన్సెప్ట్ ఎంత సింపుల్గా సౌండ్ చేస్తుందో అంత ఎఫెక్టివ్గా ఉంది అని సోర్స్ చెప్తోంది. అవును. సోర్స్లో ఉన్న మెయిన్ గ్రాఫిక్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. అన్నీ ఆన్లైన్లోనే. అవును. ఆ గ్రాఫిక్లో 3 ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇల్లు చూడటం, అంటే విర్చువల్ టూర్స్. ఓకే. సెకండ్, కొనుగోలు ప్రక్రియ, అంటే డిజిటల్ ఆఫర్స్ అండ్ పేపర్ వర్క్. రైట్. అండ్ ఫైనలీ, కొన్నాక దానిని మేనేజ్ చేయడం, అంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్. ఈ 3 పిల్లర్స్ మీద ఈ రిమోట్ బయింగ్ సిస్టమ్ అంతా ఆధారపడి ఉంటుంది. వీటిని ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వర్చువల్ టూర్. అంటే మనం ఇంట్లో కూర్చొని క్యాలగరీలో ఉన్న ఇల్లు చూడొచ్చనమాట. కానీ ఇక్కడే నాకు ఫస్ట్ డౌట్ వస్తుంది. ఏంటి? మనం ఇంటికి వెళ్ళి చూస్తే వచ్చే ఆ ఫీల్, ఆ వైబ్ ఉంటుంది చూడు, అది ఆన్లైన్లో ఎలా వస్తుంది? జస్ట్ ఫోటోస్ ఆర్ వీడియోస్ పంపిస్తారా? అవి చాలా మిస్లీడింగ్గా ఉండొచ్చు కదా. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, ఇది కేవలం ఫొటోస్ కాదు. టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయింది. సోర్స్ ప్రకారం ఇన్వెస్టర్స్కి 3 పవర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, హెచ్డి వీడియో వాక్ త్రూస్. హెచ్డి వీడియోస్? ఇది ఒక ప్రొఫెషనల్గా షూట్ చేసిన వీడియో. ప్రాపర్టీ మొత్తాన్ని హై డెఫినిషన్లో చూడొచ్చు. ప్రతి రూమ్, కిచెన్, బ్యాక్యార్డ్ అన్నీ కవర్ చేస్తూ ఒక పాలిష్డ్ సినిమాటిక్ వీడియో ఇస్తారు. వెయిట్ ఎ మినిట్, పాలిష్డ్ సినిమాటిక్, అక్కడే ప్రాబ్లం ఉంది. ఇది ఒక మూవీ ట్రైలర్ లాగా అనిపిస్తుంది. ట్రైలర్లో అన్ని మంచి షాట్సే చూపిస్తారు. ఏమైనా వాటర్ లీకేజ్ ఉన్న వాల్ని లేదా పగిలిన ఫ్లోర్ టైల్ని కన్వీనియంట్గా స్కిప్ చేయొచ్చు కదా. హౌ కెన్ వీ ట్రస్ట్ అ వీడియో దట్ ఈస్ డిజైన్ టు సెల్? దాట్స్ అ వెరీ షార్ప్ అండ్ వ్యాలిడ్ పాయింట్. దీనికే 2 ఆప్షన్ ఉంది, అండ్ ఇది గేమ్ చేంజర్: లైవ్ ఫేస్ టైమ్ షోయింగ్స్. ఫేస్ టైమ్? అవును. మనం మన లోకల్ ఏజెంట్తో లైవ్ వీడియో కాల్లో కనెక్ట్ అవ్వొచ్చు. ఇది స్క్రిప్టెడ్ కాదు. మనం అడిగింది అడిగినట్టు, ఆ క్లాజెట్ ఓపెన్ చేయండి, ఈ విండో నుంచి వ్యూ ఎలా ఉంది చూపించండి, ఆ ఫ్లోర్ మీదున్న స్క్రాచ్ ఎంత పెద్దదో జూమ్ చేయండి అని రియల్ టైంలో ప్రాపర్టీని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ బెటర్. అట్లీస్ట్ ఇక్కడ కొంచెం కంట్రోల్ ఉంటుంది. బట్ స్టిల్ ఆ కాల్లో ఉన్న ఏజెంట్ కూడా ప్రాపర్టీని అమ్మడమేగా ప్రైమరీ గోల్. అవును. ఆయన మనం అడగని విషయాలు ఎందుకు చూపిస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, సీలింగ్ మీదున్న వాటర్ స్టెయిన్ని లేదా ఫౌండేషన్లో ఉన్న చిన్న క్రాక్ని ఆయనే ఎందుకు హైలైట్ చేస్తాడు? ఈ పక్షపాతం, ఐ మీన్ బయాస్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ టూల్ అనేది మనం ఎంత ప్రొయాక్టివ్గా ఉన్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్యాసివ్గా చూస్తూ ఉండకూడదు. మనం ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. చెక్ లిస్ట్, ఓకే. షో మీ అండర్ ఆల్ ద సింక్స్ ఫర్ లీక్స్. షో మీ ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆన్ ద వాటర్ హీటర్. ఓపెన్ అండ్ క్లోజ్ ఆల్ ద విండోస్. టేక్ మీ టు ద బేస్మెంట్ అండ్ షో మీ ద కార్నర్స్ అని మనం డైరెక్ట్ చేయాలి. రైట్. ఇంకా చెప్పాలంటే, ఒక స్టెప్ ముందుకేసి, కెన్ యూ గో అవుట్ సైడ్ అండ్ వాక్ డౌన్ ద స్ట్రీట్? ఐ వాంట్ టు సీ ద నేబర్స్ హౌసెస్. ఇస్ దేర్ అ నాయిజీ డాగ్ నెక్స్ట్ డోర్ అని కూడా అడగాలి. మన ఏజెంట్ మనకి ఐజ్ లాగా పనిచేయాలి, మనం బ్రెయిన్ లాగా డైరెక్ట్ చేయాలి. సీ, సో ఇట్స్ అబౌట్ బీయింగ్ అ డైరెక్టర్, నాట్ జస్ట్ అ వ్యూవర్. దాట్ మేక్స్ సెన్స్. కానీ ఈ లైవ్ కాల్లో కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫిజికల్గా ఉంటే వచ్చే స్మెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బేస్మెంట్లో ఉన్న డ్యామ్ స్మెల్, లేదా పక్కనే ఉన్న ఫ్యాక్టరీ నుంచి వచ్చే స్మెల్, అవి వీడియో కాల్లో తెలియవుగా. అబ్సల్యూట్లీ. టెక్నాలజీకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ స్మెల్స్, నేబర్హుడ్ నాయిస్ లాంటి విషయాలు వర్చువల్ టూర్లో దొరకవు. అందుకే వర్చువల్ టూర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకా క్రూషియల్ అవుతుంది. ఏంటది? లోకల్ ఏజెంట్తో పాటు మనం హైర్ చేసుకున్న ఒక ఇండిపెండెంట్ ప్రాపర్టీ ఇన్స్పెక్టర్.
ఇది సోర్స్లో డైరెక్ట్గా మెన్షన్ చెయ్యలేదు, కానీ రిమోట్ బయింగ్లో ఇది ఒక నాన్ నెగోషియబుల్ స్టెప్. ఆ, ఈ ఇన్స్పెక్టర్ మన ఏజెంట్తో సంబంధం లేకుండా ప్రాపర్టీని టాప్ టు బాటమ్ చెక్ చేసి మనకి ఒక 40-50 పేజ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తాడు, ఫోటోస్తో సహా. ఆ రిపోర్ట్లో ఈ ఇష్యూస్ అన్నీ బయటపడతాయి. that's the missing piece. So the virtual tour is for shortlisting, but the final decision depends on the inspector's report. కరెక్ట్. ఇంకా 3D ఫ్లోర్ ప్లాన్స్ అన్నారు, దాని యూజ్ ఏంటి? అవును, మూడో ఆప్షన్ వచ్చేసే 3D ఫ్లోర్ ప్లాన్స్. ఇది ప్రాపర్టీ లేఅవుట్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ప్రతి గడి సైజ్ ఎంత, వాల్స్ ఎక్కడున్నాయి, ఫర్నిచర్ పెట్టుకుంటే ఎంత స్పేస్ ఉంటుంది, అంతా ఒక బ్లూ ప్రింట్లా మనకి కనిపిస్తుంది. ఈ మూడు కలిపి చూసినప్పుడు హెచ్డి వీడియో ఫర్ అ ఫస్ట్ ఇంప్రెషన్, లైవ్ కాల్ ఫర్ అ డీప్ డైవ్ అండ్ 3D ప్లాన్ ఫర్ లేఅవుట్ మనకి చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ వర్చువల్ టూల్స్తో ఇన్స్పెక్టర్ రిపోర్ట్తో ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. దాన్ని చూసినప్పుడు మనకి కలిగిన ఎగ్జైట్మెంట్ అంతా ఆఫర్ పెట్టాలి అనే ఆలోచన రాగానే ఆవిరైపోతుంది. నిజమే. ఎందుకంటే అప్పుడే గుర్తొచ్చేది కాంట్రాక్ట్స్, లీగల్ డాక్యుమెంట్స్, సిగ్నేచర్స్. ఈ గొడవంతా దూరం నుంచి ఎలా? ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ రిస్కీ ప్రాసెస్లా అనిపిస్తోంది. ఇఫ్ యూ కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, దీనికి కూడా టెక్నాలజీనే సమాధానం. ఈ ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఒక బ్యారియర్ కాకుండా చేయడానికే ఈ సిస్టమ్ అంతా డిజైన్ చేశారు. సోర్స్లో డిజిటల్ పేపర్ వర్క్ అనే పాయింట్ని చాలా క్లియర్గా హైలైట్ చేశారు. డిజిటల్ పేపర్ వర్క్ అంటే అంత ఈమెయిల్స్లో పంపిస్తారా? దానికి లీగల్ వ్యాలిడిటీ ఉంటుందా? స్కామ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇట్స్ మచ్ మోర్ సెక్యూర్ దెన్ దాట్. దీనికి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అనే టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఓకే. పాపులర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, డాక్యుసైన్ లాంటివి. మార్ట్గేజ్ అప్రూవల్స్, మీరు పెట్టే ఆఫర్స్, ఫైనల్ కాంట్రాక్ట్స్, అన్ని డాక్యుమెంట్స్ని ఎలక్ట్రానిక్లీ సెక్యూర్ ప్లాట్ఫామ్స్ ద్వారా సైన్ చేయొచ్చు. ప్రతి సిగ్నేచర్ లీగలీ బైండింగ్ అండ్ వ్యాలిడ్, జస్ట్ లైక్ అ ఫిజికల్ సిగ్నేచర్. ఓ ఐసీ, అంటే డాక్యుసైన్ లాంటి ప్లాట్ఫామ్స్ అన్నమాట. అవును. ఈ ప్రాసెస్ వల్ల మనం డాక్యుమెంట్స్ని ప్రింట్ చేసి, సైన్ చేసి, మళ్ళీ కొరియర్ చేసే టైమంతా మిగిలిపోతుంది. దాట్స్ అ హ్యూజ్ టైం సేవర్. కానీ నాకో డౌట్. ఈ టెక్నాలజీ సిగ్నేచర్ ప్రాసెస్ని సాల్వ్ చేసింది, బట్ ఆ డాక్యుమెంట్లో ఏం రాశారో అర్థం చేసుకునే ప్రాసెస్ని సాల్వ్ చేసిందా? గుడ్ క్వశ్చన్. మనకి లోకల్ రియల్ ఎస్టేట్ లాస్ తెలియవు. ఆ కాంట్రాక్ట్లో ఏమైనా హిడెన్ క్లాసెస్ ఉంటే మనకెలా తెలుస్తుంది? That is the most important question in this phase. Technology only solves the signing problem, not the understanding problem. ఎగ్జాక్ట్లీ. And this is where the human element becomes critical again. ఈ ప్రాసెస్లో మన ఏజెంట్ మనకి ఒక రియల్ ఎస్టేట్ లాయర్ని రికమెండ్ చేస్తాడు. ఓకే, ఆ లాయర్ పే చేయాలి. ఆఫర్ ప్రిపేర్ చేసే ముందు, ఫైనల్ కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు మనం ఆ లాయర్తో ఒక వీడియో కాల్ మాట్లాడాలి. వాళ్ళు ఆ కాంట్రాక్ట్ని లైన్ బై లైన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్లాజ్ వల్ల ఈ రిస్క్ ఉంది, ఈ పాయింట్ని మనం నెగోషియేట్ చెయ్యొచ్చు అని ప్రొఫెషనల్ అడ్వైజ్ ఇస్తారు. So, it's a team effort. Agent for the property, inspector for the physical condition, and a lawyer for the paperwork. ఎగ్జాక్ట్లీ. ఈ టీంని బిల్డ్ చేసుకోవడంలోనే అసలు సీక్రెట్ ఉందన్నమాట. ప్రిసైజ్లీ. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ ఉంటే చాలు. మీకు వచ్చిన డాక్యుమెంట్స్ని రివ్యూ చేసి, లాయర్తో డిస్కస్ చేసి, డిజిటల్గా సైన్ చేసి పంపించేయొచ్చు. ఫిజికల్గా ట్రావెల్ చేయాల్సిన అవసరం, కొరియర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అస్సలుండదు. ఈ డిజిటల్ ప్రాసెస్ వల్ల టైం అండ్ మనీ రెండూ సేవ్ అవుతాయి. మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్. ఓకే, సో మనం ఇల్లు కొన్నాక అసలు కథ మొదలవుతుంది. అవును. కంగ్రాచ్యులేషన్స్, కీజ్ వచ్చేశాయి అని ఈమెయిల్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఇంటికి రెంట్కి ఎవరిని పెట్టాలి, దాని మెయింటెనెన్స్, టెనెంట్స్తో మాట్లాడడం, ఇది అంతా దూరం నుంచి ఎలా చూసుకుంటారు? ఏ టెనెంట్ క్యాల్గరీలో 2 AM ఫోన్ చేసి ద టాయిలెట్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ అంటే మనం హైదరాబాద్ నుంచి ఏం చేయగలం? ఇది అసలు పెద్ద హెడేక్లా అనిపిస్తోంది. దిస్ రేజెస్ ద మోస్ట్ కామన్ ఫియర్ ఫర్ ఎనీ రిమోట్ ల్యాండ్లార్డ్. చాలామంది ఇన్వెస్టర్స్కి వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే. దీనికే ప్రొఫెషనల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీస్ దేవరా. మనం అక్కడ ఉండక్కర్లేదు. ఈ కంపెనీస్ మన తరపున అన్నీ చూసుకుంటాయి. దే బికమ్ ఆర్ లోకల్ ఆపరేషనల్ పార్ట్నర్స్. ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే వాళ్ళ రోల్ ఎంతవరకు ఉంటుంది? జస్ట్ రెంట్ కలెక్ట్ చేసి మనకి పంపడం వరకేనా? లేదు. సౌండ్స్ టూ గుడ్ టు బీ ట్రూ. దీంట్లో క్యాచ్ ఏంటి? వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు? ఎక్స్ట్రా ఫర్ ఫైండింగ్ అ న్యూ టెనెంట్. సోర్స్లో చెప్పినట్టు వాళ్ళ సర్వీసెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేది టెనెంట్ స్క్రీనింగ్. టెనెంట్ స్క్రీనింగ్, ఓకే.
అంటే మనకి కరెక్ట్ టెనెంట్స్ ప్రాపర్టీని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్స్, క్రెడిట్ చెక్స్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ అన్నీ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఇది చాలా క్రిటికల్ స్టెప్. ఓకే, దాట్స్ అ బిగ్ రిలీఫ్. అ గుడ్ టెనెంట్ కెన్ మేక్ యువర్ లైఫ్ ఈజీ, అ బ్యాడ్ వన్ కెన్ మేక్ ఇట్ అ నైట్ మేర్. కరెక్ట్ టెనెంట్స్ని సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత రెంట్ కలెక్షన్. వాళ్ళే ప్రతి నెల టైంకి రెంట్ కలెక్ట్ చేసి వాళ్ళ కమిషన్ తీసుకుని మిగతాది మనకి డైరెక్ట్ డిపాజిట్ చేస్తారు. ఓకే, మనం టెనెంట్స్ని ఫాలో అప్ చేయాల్సిన పని ఉండదు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మెయింటెనెన్స్. మీరడిగిన ఎగ్జాంపుల్ టాయిలెట్ ఓవర్ఫ్లో. యా, టెనెంట్ కంపెనీకి కాల్ చేస్తారు. ఆ కంపెనీ వాళ్ళ నెట్వర్క్లో ఉన్న ట్రస్టెడ్ ప్లంబర్ని పంపించి ఇష్యూని ఫిక్స్ చేస్తారు. ద బిల్ ఈజ్ యాడెడ్ టు అవర్ మంత్లీ స్టేట్మెంట్. మనకి కాల్ కూడా రాదు. ఓకే. బట్ దీంట్లో ఒక రిస్క్ ఉంది కదా. హ్మ్, మేనేజ్మెంట్ కంపెనీ సరిగ్గా పనిచేయకపోతే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పడిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్మాల్ లీక్ని వాళ్ళు పట్టించుకోకపోతే అది పెద్ద డ్యామేజ్కి దారితీయచ్చు. అప్పుడు మన కంట్రోల్లో ఏమీ ఉండదు. మనం సైలెంట్ పార్ట్నర్లా ఉండిపోతాం. యూర్ రైట్. అందుకే ఏజెంట్ని ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటామో ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీని కూడా అంతే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. చూసింగ్ ద రాంగ్ కంపెనీ ఇస్ ఎ హ్యూజ్ రిస్క్. నిజమే. ఏజెంట్ రికమెండేషన్స్తో పాటు మనం కూడా రీసెర్చ్ చేయాలి. అట్లీస్ట్ 3 కంపెనీస్ని ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళని టఫ్ క్వశ్చన్స్ అడగాలి. ఏమడగాలి? హౌ ఆఫెన్ డూ యూ ఇన్స్పెక్ట్ ద ప్రాపర్టీ? వాట్ ఈస్ యోర్ ప్రాసెస్ ఫర్ మేజర్ రిపేర్స్? డూ యూ గెట్ మల్టిపుల్ కోట్స్? కెన్ ఐ స్పీక్ టు సమ్ ఆఫ్ యువర్ అదర్ అవుట్ ఆఫ్ కంట్రీ క్లయింట్స్ ఫర్ రెఫరెన్సెస్? ఆన్లైన్ రివ్యూస్ చూడాలి. A good company provides detailed monthly statements with invoices and photos of any repairs. It's all about setting up a system of accountability from the beginning. అప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఐ సీ. టెక్నాలజీ, డిజిటల్ పేపర్ వర్క్, లాయర్స్, ఇన్స్పెక్టర్స్, మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నీ బాగున్నాయి. బట్ ఈ పీసెస్ అన్నీ కలిపి పెట్టే ఒక సెంట్రల్ పర్సన్ ఉన్నాడు. ఈ ప్రాసెస్ అంతా గైడ్ చేయడానికి మనం నమ్మదగిన ఒక లోకల్ పర్సన్ ఉంటే వచ్చే ధైర్యం వేరు. అన్ని విషయాలు ఆ ఒక్క ట్రస్టెడ్ లోకల్ ఏజెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఈ టెక్నాలజీ, ఈ సిస్టమ్స్ అన్నీ వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తేనే వర్క్ అవుతాయి. అబ్సల్యూట్లీ. ఈ పాయింట్ని కూడా సోర్స్లో చాలా క్లియర్గా చెప్పారు. ట్రస్టెడ్ లోకల్ ఏజెంట్స్ ఆర్ రియల్టర్స్ ఈ ప్రాసెస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు మన ఐస్ అండ్ ఇయర్స్ ఆన్ ద గ్రౌండ్. టెక్నాలజీ అంతా ఉన్నా ఈ హ్యూమన్ ఎలిమెంట్, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా క్రూషియల్. బట్ అక్కడే అసలు పెద్ద ప్రశ్న ఉంది. హౌ ఆన్ ఎర్త్ డూ యూ ఫైండ్ అ ట్రస్టెడ్ లోకల్ ఏజెంట్ వెన్ యూర్ 8,000 మైల్స్ అవే? మనం బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్ క్యాల్గరీ అని గూగుల్ చేస్తే 100 మంది పేర్లొస్తాయి. అందరూ వాళ్ల వెబ్సైట్లో వాళ్లే నంబర్ 1 అని చెప్పుకుంటారు. ఈ హే స్టాక్లో ఆ నీడిల్ని ఎలా వెతకాలి? దిస్ ఈస్ ద $1 million క్వశ్చన్. It's not about a lucky Google search, it's a systematic vetting process. First, look for agents who specialize in working with investors, not just regular home buyers. Wala profile chudandi. Do they have a blog or a YouTube channel where they educate investors about the Calgary market? Content create chese vallaki subject meeda grip untundi. Okay, so look for specialists who are also educators. Good starting point. తర్వాత ఇంటర్వ్యూ అట్లీస్ట్ 3 of them. ఒక వీడియో కాల్ స్కెడ్యూల్ చేసుకుని వాళ్ళని టఫ్ క్వశ్చన్స్ అడగాలి. ఫర్ ఇన్స్టెన్స్, వాట్ ఆర్ ద 3 worst areas to invest in Calgary right now and why? A bad agent will say every area is good. A good, honest agent will give you a real answer with data. Okay. Inko question. Can you walk me through the numbers of a recent deal you did for an investor? What was the purchase price? What is the rent? And what is the cash flow? వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉంటే నంబర్స్ షేర్ చేస్తారు. ఆల్సో ఆస్క్ అబౌట్ దేర్ నెట్వర్క్. హూ ఆర్ ద ప్రాపర్టీ మేనేజర్స్, లాయర్స్ అండ్ ఇన్స్పెక్టర్స్ యూ వర్క్ విత్? అ గుడ్ ఏజెంట్ కమ్స్ విత్ అ ప్రీ-వెటెడ్ టీమ్. So it's like a job interview. We are hiring them to be the CEO of our local investment project. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ రోల్ జస్ట్ ప్రాపర్టీస్ చూపించడం ఒకటే కాదు. లోకల్ మార్కెట్ గురించి మనకి తెలియని విషయాలు చెప్పి, ఈ ఏరియాలో రెంట్ రిటర్న్ బాగుంటుంది, ఈ ప్రాపర్టీకి అప్రీసియేషన్ పొటెన్షియల్ ఎక్కువ లాంటి ఇన్సైట్స్ ఇస్తారు. రైట్. సెకండ్, నెగోసియేషన్. మన బిహాఫ్లో నెగోషియేట్ చేసి బెస్ట్ ప్రైస్కి డీల్ ఫైనల్ చేస్తారు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కమ్యూనికేషన్. రియల్ టైమ్ అప్డేట్స్. ఆఫర్ యాక్సెప్ట్ అయ్యిందా? ఇన్స్పెక్షన్లో ఏం తెలింది? మార్ట్గేజ్లో ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా? ఇలా ప్రాసెస్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్స్. సో
వాట్ డస్ దిస్ ఆల్ మీన్? అన్నీ ఉన్నాయి. రిమోట్ ఇన్వెస్టింగ్ అనేది క్లిక్ అ బటన్ అండ్ బై ఎ హౌస్ అనేంత సింపుల్ కాదు. ఇట్స్ అన్ యాక్టివ్ ప్రాసెస్. అవును. టెక్నాలజీ అండ్ డిజిటల్ టూల్స్ మనకి దూరం అనే అద్దుని తొలగిస్తాయి. బట్ ద సక్సెస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద హ్యూమన్ డిలిజెన్స్ వీ డూ. వెట్టింగ్ ద ఏజెంట్, క్వశ్చనింగ్ ద వర్చువల్ టూర్, hiring an independent inspector, a lawyer, and a good property manager. ఈ కాంబినేషన్తో క్యాల్గరీలో ఇన్వెస్ట్ చేయడం అనేది దూరంగా ఉన్న వాళ్ళకి కూడా చాలా సాధ్యం అనిపిస్తోంది. ఈరోజు మనం చూసిన ఈ గైడ్ ప్రకారం క్యాల్గరీలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి దూరం అనేది ఒక అడ్డు కాకూడదు. కరెక్ట్. కరెక్ట్ టెక్నాలజీ అండ్ కరెక్ట్ లోకల్ టీం ఉంటే ఎక్కడి నుంచైనా మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. అవును. ఈ డిస్కషన్ మనలో ఒక ఆలోచన మొదలుపెట్టాలి. మన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని కేవలం మనముండే చోటికే ఎందుకు లిమిట్ చేసుకోవాలి? ఒకవేళ వేరే సిటీలో ఆర్ వేరే కంట్రీలో బెటర్ గ్రోత్, బెటర్ రెంటల్ యీల్డ్ ఉంటే దాని దూరంగా ఉంది అనే ఒక రీజన్తో ఎందుకు వదులుకోవాలి? ద రియల్ షిఫ్ట్ ఇన్ జస్ట్ అబౌట్ టెక్నాలజీ. ఇట్స్ అ మైండ్ సెట్ షిఫ్ట్. మనం చూసి, టచ్ చేసి కొనడానికి అలవాటు పడ్డాం. ట్రూ. ఈ న్యూ మోడల్ మనల్ని అడుగుతోంది. కెన్ వీ లెర్న్ టు ట్రస్ట్ అ వెల్ బిల్ట్ సిస్టమ్ ఆఫ్ పీపుల్ అండ్ టెక్నాలజీ యాజ్ మచ్ యాజ్ వీ ట్రస్ట్ అవర్ ఓన్ ఐజ్? ఇఫ్ ది ఆన్సర్ ఇస్ yes, దెన్ మన ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం చాలా పెద్దది అవుతుంది. ఈ విషయం మీద మీరు ఆలోచించండి. హ్యావ్ అ గుడ్ డే.